హాయ్ ఫ్రెండ్స్, మనకు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ అండ్ రివ్యూ 2024 డాక్యుమెంట్ పిఐబిలో ఉంది. ఎస్టర్డే మనం వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డాక్యుమెంట్ ఓవర్వ్యూ చూసాము. అండ్ దాంట్లో ఉన్న హెడ్లైన్స్ మీద ఎంసీక్యూస్ కూడా కొన్ని సాల్వ్ చేసాము. ఈరోజు సేమ్ ప్రొసీజర్ ఇంతకుముందు ఆ డాక్యుమెంట్కి ఎలా చేసామో ఈ డాక్యుమెంట్కి కూడా అలానే చేద్దాము. వన్స్ ఈ డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత ఈ డాక్యుమెంట్లో కూడా కింద స్కీమ్స్, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్లో ఒక ప్రోగ్రామ్ ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతా ప్రోగ్రామ్స్ అన్ని సక్సెసివ్గా నేను పార్ట్స్ బై పార్ట్స్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డాక్యుమెంట్ ఓవర్వ్యూ చూద్దాం. ఏముందంటే కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 4 5 6 7 ఒక 7 హెడ్లైన్స్ ఉన్నాయి. దాని తర్వాత కింద ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో చూద్దాం. జస్ట్ చదువుతున్నా, మీరేం గుర్తుపెట్టుకోవద్దు. ఏమేమి ఉన్నాయి ప్రోగ్రామ్స్, ఈ డాక్యుమెంట్ ఓవర్వ్యూ చూస్తున్నాం అంతే. ఇప్పుడేమి ఈ డాక్యుమెంట్లో ఉన్న కంటెంట్ని మనం నేర్చుకోవడానికి ట్రై చేయట్లేదు. నేను త్రూ ఎంసీక్యూస్ ద్వారా సాల్వ్ చేసేసి హెడ్లైన్స్ని తర్వాత ఈ డాక్యుమెంట్లో ఉన్న ఒక్కొక్క ప్రోగ్రామ్ని ఒక్కొక్క పీపీటీ కింద చేసి పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఒరిజినల్ డాక్యుమెంట్లోకి తీసుకొస్తా. సో ఇది డాక్యుమెంట్ ఉంది. డాక్యుమెంట్ ఎన్ని పేజెస్ ఉంది? 11 పేజెస్ ఉంది. ఈ 11 పేజెస్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్. దాని తర్వాత నేను ఏం చేస్తా, ఈ 11 పేజెస్లో ఉన్న హెడ్లైన్స్ ఉన్నాయి కదా, ఈ హెడ్లైన్స్ సేమ్ ఇంతకుముందు చేసినట్టే ఎంసీక్యూస్ ఉన్నాయి. ఈ ఎంసీక్యూస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఆ హెడ్లైన్స్ మించి. దాని తర్వాత ఏం చేస్తానంటే నెక్స్ట్ ఒక స్కీమ్ ఉంది, ఆ స్కీమ్ దాన్ని పీపీటీ చేసి ఆ స్కీమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ స్కీమ్ పీపీటీని మొత్తం. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ అఫీషియల్ది చూద్దాం. కొన్ని ఉన్న హెడ్లైన్స్ తర్వాత కిందికి వచ్చేసరికి ఏముంది, ఫస్ట్ది వచ్చేసి ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ గ్లోబల్ ఎస్ఎన్టీ ఇండిసెస్ కంటిన్యూ టు రైస్. ఓకే, సో నేను జస్ట్ ఏం లేదు, ప్లెయిన్గా కిందికి చదువుకుంటా వెళ్ళిపోతున్నాను ఎన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయని. సెకండ్ది వచ్చేసి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. నెక్స్ట్ మూడోది వచ్చేసి నేషనల్ క్వాంటమ్ మిషన్. నాలుగు వచ్చేసి జియోస్పేషియల్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీ లీడింగ్ టు ఇంప్రూవ్డ్ సిటిజన్ సర్వీసెస్. 5 వచ్చేసి నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్. 6 వచ్చేసి పాలసీ ప్లానింగ్ త్రూ ఎవిడెన్స్ బేస్డ్ రీసెర్చ్ ఇన్ ఐడెంటిఫైడ్ థిమాటికల్ ఏరియాస్. చెప్పాగా నిన్న చెప్పిన డాక్యుమెంట్, ఎన్వైర్న్మెంట్ డాక్యుమెంట్, ఎస్ఎన్టీ రెండు మన సిలబస్లో ఉన్నాయి. 100% ఈ రెండు డాక్యుమెంట్ల నుంచి పక్కా యాజ్ ఇట్ ఈస్ దింపుతాడు క్వశ్చన్స్. సో ఈ రెండు డాక్యుమెంట్లో ఉన్న ప్రతిదీ మనం నేర్చుకుందాం. నెక్స్ట్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ఒకటి. నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఎక్స్పాండింగ్ టు న్యూవర్ ఏరియాస్. దాని తర్వాత కీ అచీవ్మెంట్స్ ఫ్రమ్ ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెంథనింగ్ రీసెర్చ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాని తర్వాత టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ అండ్ స్ట్రెంథనింగ్ ది స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్. దాని తర్వాత ఏం చేయట్లేదు, నేను జస్ట్ స్కిమ్ చేస్తున్నా డాక్యుమెంట్ని మొత్తం పైనుంచి కిందికి స్కిమ్ చేసి డాక్యుమెంట్లో ఏమేమి ఉన్నాయి అని ఒక రఫ్ ఐడియా తెచ్చుకుంటున్నా అంతే. నెక్స్ట్ సైన్స్ ఫర్ ఈక్విటీ, ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ సొసైటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్కి ఎవరన్నా విజిట్ చేసిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దీనివల్ల నాకేంటంటే మోటివేషన్ వచ్చి నేను కూడా ఎక్కువ చేస్తాను. నెక్స్ట్ క్లీన్ ఎనర్జీ అండ్ వాటర్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్. నెక్స్ట్ వచ్చేసి వైజ్ అండ్ కిరణ్. వైజ్ అబ్రివేషన్ ఏంది, కిరణ్ అబ్రివేషన్ ఏంది కూడా మనకి ఎగ్జామ్లో అడగొచ్చు. లేదంటే ఒక ఆల్ఫాబెట్ ఏదో ఒకటి మిస్ మ్యాచ్ చేసి ఐ అంటే ఏంది, కిరణ్లో ఆర్ అంటే ఏంటి అని కింద 4 ఆప్షన్స్ అని సెట్ చేయొచ్చు. వైజ్ అంటే ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. కిరణ్ అంటే నాలెడ్జ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రీసెర్చ్ అడ్వాన్స్మెంట్ త్రూ నర్చరింగ్. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పైర్, ఇది కూడా అబ్రివేషన్, ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. తర్వాత మనం ఒక్కొక్క ప్రోగ్రామ్ని డీటెయిల్గా నేర్చుకుందాం. ఈరోజు ఒక ప్రోగ్రామ్, దీంట్లో ఉన్న ఒక ప్రోగ్రామ్ని నేను పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీసెస్, జిఎల్పి. నెక్స్ట్ శ్రీ అంటే సైన్స్ అండ్ హెరిటేజ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్. దాని తర్వాత వైభవ్, ఇక్కడ కూడా అబ్రివేషన్ వచ్చేసింది, వైశ్విక్ భారతీయ వైజ్ఞానిక్. ఓకే, ఇది టోటల్ డాక్యుమెంట్ ఓవర్లిప్. ఎన్ని ఉన్నాయి? ఒక 19 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ 19 ప్రోగ్రామ్స్లో మనం ఈరోజు వచ్చేసి నేను ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే పీపీటీ ద్వారా ఈ ఫస్ట్ది ఉంది కదా, ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ గ్లోబల్ ఎస్ఎన్టీ ఇండిసెస్ కంటిన్యూస్ టు రైస్, ఇది పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా. బిఫోర్ దట్ ఈ హెడ్లైన్స్ ఉన్నాయి కదా, ఈ హెడ్లైన్స్లో ఉన్న డేటాని మనం త్రూ ఎంసీక్యూస్ ద్వారా గుర్తుపెట్టుకుందాం. తర్వాత ఒరిజినల్కి సేమ్ ఎస్టర్డే ఇంతకుముందు చేసింది కదా, ఆ విధంగానే ఇప్పుడు చూడండి. ఫస్ట్ది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇయర్ అండ్ రివ్యూ ఎంసీక్యూస్ వచ్చేసి వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫైలింగ్స్. మీరు సింపుల్గానే గుర్తుపెట్టుకోవచ్చు, నెంబర్ సింపుల్ కాబట్టి మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నేను జనరల్గా ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే గ్లోబల్ ఇన్వెస్ట్ కాబట్టి 1 2 3 3తో స్టార్ట్ కావాలని గుర్తుపెట్టుకున్నా. కానీ ఇక్కడ బి ఆప్షన్ 3తో స్టార్ట్ అవ్వట్లేదు. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో ఎఫ్ ఉంది కదా, ఎఫ్ అంటే నేను ఎఫ్ ఒక్కటే గుర్తుపెట్టుకున్నా. నాకు విపోలో అదే
వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్లో ఫైలింగ్స్ ఉన్నాయి కదా, ఫైల్లో ఎఫ్ అనేది 6 లెటర్స్ ఉండాలి. సో 3తో స్టార్ట్ కావాలి, 6తో ఎండ్ కావాలని గుర్తుపెట్టుకున్నా. కానీ ఇది సింపుల్ నెంబర్, 39 అనే పెద్ద నెంబరు, మీకు కోడింగ్ కూడా అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో మనకు ఎగ్జామ్ ప్రెజర్లో ఏమవుతుందంటే మనకు 39 49 ఎందుకంటే 49తో కూడా ర్యాంక్ ఇదే డాక్యుమెంట్లో ఉంది. అక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అందుకని నేను చెప్తున్నా. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే నేను గుర్తుపెట్టుకున్న ప్రొసీజర్ చెప్తున్నా. మీకు ఇది సింపుల్ నెంబర్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. జనరల్గా గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ కాబట్టి 3తో స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫైలింగ్స్లో ఎఫ్ ఉంది 6తో, అంటే 6 ర్యాంక్ ఉండాలి, 3 ఉంది. లేదంటే ఇప్పుడు జీ ఉంది, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇది G7 మనకు తెలుసు, 7 ఇదొకటి 9 అంటే 39, అట్లనే గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది వచ్చేసి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో వచ్చేసి మన ర్యాంక్ 39th, తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీలో వచ్చేసి 6th. నెక్స్ట్ వచ్చేసి అండర్ నేషనల్ క్వాంటమ్ మిషన్ హౌ మెనీ థీమాటిక్ హబ్స్ హ్యావ్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్. ఆప్షన్స్ చూస్తే 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 4 ఉంది. ఓకే, నేనేం చేశానంటే హబ్స్ ఉంది కదా, HUBS, ఈ టోటల్ ఎన్ని డిజిట్స్ 1 2 3 4 అంటే 4తో ఉంటే ఆన్సర్ సరిపోద్ది. 4తో మనకి ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్, B ఉంది, C ఉంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే క్వాంటమ్ మిషన్ అంటే క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించింది ఉంటుంది, న్యూక్లియర్కి ఎందుకు ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి B. నెక్స్ట్, వాట్ ఆర్ ద కీ ఇనిషియేటివ్స్ అండర్ ద అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్. మీకు కామన్ సెన్స్గా అప్లై చేస్తే రీసెర్చ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆప్షన్స్ కూడా సమ్వాట్ రీసెర్చ్ రిలేటెడ్గా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసి B ఆప్షన్, C ఆప్షన్ ఈ రెండు కూడా రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్నాయి. 4th పోద్ది, 1st పోద్ది. ఓకేనా. ఇప్పుడు మీకు రాయాలంటే ఈ రెండిట్లు వేసుకోండి ఒకవేళ మీరు చదవకపోతే. కానీ ఆన్సర్ వచ్చేసి ఇది EV మిషన్ అండ్ ఇంక్లూజివ్ రీసెర్చ్ గ్రాంట్స్. దాని గురించి మనం క్లియర్గా మనము PIB డాక్యుమెంట్లో ఇచ్చాడు కదా ఆ పాలసీ, దాన్ని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూడండి, వాట్ ఈస్ ద టోటల్ సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ అచీవ్డ్ ఇన్ ఇండియా అండర్ ద నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అన్నాడు. ఈ 32 పెటాఫ్లాప్స్, ఇది గుర్తుపెట్టుకోండి, ఈజీ నెంబరు. కాకపోతే దీంట్లో PIB ఒరిజినల్ డాక్యుమెంట్లో ఇంకొక స్టేట్మెంట్ కూడా ఉంది, ఏమంటే ఎడిషనల్గా కొన్ని పెటాఫ్లాప్స్ యాడ్ అయ్యి అవి టోటల్ 32 అన్నాడు. ఆ ఎడిషనల్గా యాడ్ అయిన ఏంటంటే 5. ఆ 5 అంటే ఇక్కడ కూడా ఉంది కదా, 3 + 2 5, ఇక్కడైనా గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ఒరిజినల్ డాక్యుమెంట్లో నీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఏమడుగుతున్నాడంటే, ఇప్పుడు ఈ ప్రజెంట్ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ, వాట్ ఇస్ ద టోటల్ సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీ అచీవ్డ్ ఇన్ ఇండియా అండర్ ద నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ లేటెస్ట్ అప్డేట్. టోటల్గా ఇప్పుడు ఎంత ఉందంటారు, టోటల్గా ఇప్పుడు 32, కానీ ఇప్పుడు ఎక్స్ట్రాగా ఒక 5 యాడ్ అయ్యి అప్పుడు 32 అయింది. ఓకేనా. మీరు 32 గుర్తుపెట్టుకున్న 3 + 2 5 గుర్తుంటుంది, లేదా 5 గుర్తుపెట్టుకున్న 5 స్ప్లిట్ చేస్తే 3 2 అయినా ఎట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ద రీసెంట్ క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్ ఇంక్లూడ్స్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హౌ మెనీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ రిస్క్ మ్యాపింగ్ ఫర్ కీ ఏరియాస్. ఆన్సర్స్ చూస్తే మీకు 2 3 4 5 మీకు ఫస్ట్ది గుర్తుండిందంటే మీకు ఆన్సర్ డైరెక్ట్గా వచ్చింది. మిగతాదని చూసినావా, రిస్క్ మ్యాపింగ్ ఏది, హౌ మెనీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ రిస్క్ మ్యాపింగ్ ఫర్ విచ్ కీ ఏరియాస్ అన్నాడు. మీకు ఈ డేటా ఏది అవసరం కూడా లేదు, ఎందుకంటే ఈ 2 3 4 5లో ఒకటి స్ట్రైక్ అయినా మీకు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మీరు క్లైమేట్ చేంజ్లో ఫస్ట్ లెటర్ C, లాస్ట్ లెటర్ E. సిమిలర్గా మళ్ళీ చూస్తున్నారా, రెండోది క్లైమేట్ చేంజ్ CE, అంటే CE ఉంది అంటే మిస్ అయింది ఏది లెటర్, CD మిస్ అయింది, CDE అంటే కంటిన్యూటీ మిస్ అయింది కదా. క్లైమేట్ చేంజ్లో మీకు క్లైమేట్ చేంజ్లో ఫస్ట్ లెటర్ C, లాస్ట్ లెటర్ E. క్లైమేట్ చేంజ్లో తర్వాత చేంజ్లో కూడా CE అంటే మీకు CE ఉంది, మిస్ అయిన లెటర్ ఏంది D అంటేనే 4th. సో మీకు 4 డైరెక్ట్గా. మీరు ఎగ్జామ్లో మ్యాక్సిమం క్వశ్చన్లోనే లాజిక్ని ఇన్స్క్రైబ్ చేయండి. మీరు క్వశ్చన్లో లాజిక్ ఇన్స్క్రైబ్ చేసినప్పుడు ఏమైందంటే మీరు ఎగ్జామ్ కండిషన్స్లో మీకు క్వశ్చన్ కళ్ళ ముందు ఉంటుంది, మీకు ఆన్సర్ కూడా ఆ లాజిక్ని మీరు అప్లై చేసినట్టు మీకు ఆన్సర్ అక్కడే వచ్చింది. ఎందుకంటే ఈ 4లు 3లు 2లు 1లు అనేది చాలా ర్యాంకింగ్స్ ఉంటాయి. మీరు మళ్ళీ ఎకనామిక్ సర్వేలోకి వెళ్తే అక్కడ ర్యాంకింగ్స్ ఉంటాయి, బడ్జెట్లో ర్యాంకింగ్స్ ఉంటాయి, మిగతా సబ్జెక్ట్స్లో ర్యాంకింగ్స్ ఉంటాయి. అలా కాకుండా క్వశ్చన్లోనే మీరు లాజిక్ని ఇన్స్క్రైబ్ చేశారనుకో మీరు అక్కడ ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు క్లైమేట్ చేంజ్లో ఉంది CE అంటే CE ఉంది అంటే మిస్ అయిన లెటర్ ఏంది D అంటే ఏంది 4th ఆన్సర్ అయితే సరిపోద్ది. ఈ 4th సెంటర్ ఉంది, ఫ్లడ్ అండ్ డ్రాఫ్ట్, ఇది మనం క్లియర్గా చదువుదాం. నెక్స్ట్ వచ్చేసి అండర్ ద ఇనిషియేటివ్ అడ్వాన్స్ ఉమెన్ ఇన్ స్పేస్ హౌ మెనీ ఉమెన్ సైంటిస్ట్ హ్యావ్ బీన్ సపోర్టెడ్ త్రూ మేజర్ ఫెలోషిప్స్ ప్రోగ్రామ్. ఉమెన్ ఉంది కదా, ఇది ఏ షేప్లో ఉంది, ఇది రొటేట్ చేస్తే ఏ షేప్లో ఇది దీన్ని రొటేట్ చేస్తే ఉమెన్ని 3 షేప్లో ఉంది. సో ఆన్సర్ అనేది 3తో స్టార్ట్ కావాలి. ఇది పోయింది, ఆన్సర్ 340. ఫర్ సపోజ్ వాడు ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడ 240 కాకుండా అన్ని 3తోనే స్టార్ట్ చేశాడు, 330 340 350 360 అన్ని 3తోనే స్టార్ట్ చేశాడు. అప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఉమెన్ ఉంది కదా,
నేనేం చెప్పావు డబ్ల్యూ ఒకటే గుర్తుపెట్టుకోండి ఉమెన్లో అని చెప్పా. 3 ఆ డబ్ల్యూ రొటేట్ చేస్తే ఏమైంది, దీన్ని రొటేట్ చేస్తే 3 అయితే 3తో గుర్తుపెట్టుకుంది. ఇప్పుడు మీకు 3తో అన్ని 3 ఉన్నాయి, మీరు ఏది ఎలిమినేట్ చేయాలి. తర్వాత డబ్ల్యూ తర్వాత ఏమున్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 4 ఉంది కదా, అంటే 3 తర్వాత నెక్స్ట్ ఏమి ఉండాలి, 4 ఉండాలి, అంటే ఇదే ఆన్సర్. సో మీరు మ్యాక్సిమం క్వశ్చన్లోనే ఆన్సర్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకు ఆన్సరు మారిపోవచ్చు కానీ క్వశ్చన్ మారిపోదు ఎగ్జామ్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద టోటల్ అసిస్టెన్స్ ప్రొవైడెడ్ బై ది టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఫర్ ఇన్నోవేషన్ అక్రాస్ 7 కీ ప్రాజెక్ట్స్. ఏమంటున్నాడంటే 7 కీ ప్రాజెక్ట్స్ అండ్ వాడే చెప్తున్నాడు 7 పట్టుకోండి. 7 పట్టుకుంటే మిగతా అన్నీ కూడా 7కి యాడ్ అవ్వాలి, అది లాజిక్ ఇక్కడ ఈ క్వశ్చన్లో. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ఆప్షన్ 200.73, నేను 7ని పట్టుకున్నా. 7ని పట్టుకుంటే మిగతా అన్నీ కూడా 7 కావాలి. 3 + 2 5 కాదు. ఇప్పుడు ఇది చూడండి, డి ఆప్షన్ 250.47, నేను 7ని పట్టుకున్నా. మిగతా అన్ని యాడ్ చేస్తే 7 కావాలి. 4 5 9 9 2 11, ఇది కూడా కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇప్పుడు 210.37, నేను 7ని పట్టుకున్నా. ఎందుకంటే క్వశ్చన్లో ఉన్నాడు 7 అంటున్నాడు, మీరు 7తో లింక్ చేయండి లాజిక్ని. 7ని పట్టుకున్నా, మిగతా అన్ని యాడ్ చేస్తే 3 + 4, ఇది కూడా కాదు. ఇంకా మిగిలింది ఏంది, 220.73, నేను 7ని పట్టుకున్నా. మిగతా అన్ని యాడ్ చేస్తే 3 2 5 5, అంటే ఇదే ఆన్సర్. సో మీరు లాజిక్స్ని నేర్చుకోండి, నెంబర్స్ని కాదు నేర్చుకోవాల్సింది, లాజిక్స్ని నేర్చుకొని. మీకు ఎందుకు ప్రిలిమ్స్లో అది పెట్టింది యాప్టిట్యూడ్ ఇదంతే, మీ యాప్టిట్యూడ్ నాలెడ్జ్ని మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ, మీరు ఆ క్వశ్చన్లో లాజిక్ని ఇన్స్క్రైబ్ చేశారంటే మీకు కింద ఆప్షన్స్లో ఉంటుంది, వెళ్ళి ఆప్షన్స్లో లాజిక్ అప్లై చేసుకోండి. ఫర్ దరిద్రం కొద్దీ ఇప్పుడు ఇలా ఇచ్చాడు, 220.73 ఉంది. ఇంకొక క్వశ్చన్, ఇంకొక దాంట్లో సరే ఇక్కడ 320.72 ఉంది. ఇప్పుడు నేను 7ను పట్టుకొని మిగతా యాడ్ చేస్తే కూడా 7 వస్తుంది, 22437. అప్పుడు మీకు ఎలా ఐడెంటిఫై కావాలి, సో మీకు రఫ్ ఐడియా అనేది ఉండాలి. 200లో స్టార్ట్ అయిందా, 300లో స్టార్ట్ అవుతుందా, 400లో స్టార్ట్ అవుతుందని. సో మీకు 200లో రఫ్గా స్టార్ట్ అయినా అప్పుడు మీరు పెట్టవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ 220.3లో ఇక్కడ 7ని పట్టుకుంటే అన్ని యాడ్ చేస్తే 7 వస్తుంది. ఇంకొక ఆప్షన్ అలా ఇస్తాడు ఎగ్జామ్లో, అప్పుడు మీరు 7 పట్టుకొని మిగతా అన్ని యాడ్ చేసినా కూడా 7 వచ్చింది. అప్పుడు ఎలా, అప్పుడు ఏం చేయాలంటే మీరు రఫ్ ఐడియా ఉండాలి, 200లో ఉంది అలా రఫ్ ఐడియా ఉంటే అప్పుడు ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇదే అయిపోయింది, ఈ హెడ్లైన్స్ మీద ఇచ్చిన ఈ కాన్సెప్ట్. ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఇండియా ర్యాంక్స్ 39th గ్లోబల్ ఇన్నోవేషన్. ఇది 3 లెటర్స్ చూడు, 3తో స్టార్ట్ కావాలి. జీ అంటే 7, ఈ 2 యాడ్ చేస్తే 9, ఓకే. తర్వాత ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫైలింగ్స్లో నేను ఎఫ్ఓకి మాత్రమే గుర్తుపెట్టుకున్నా, 6th సరిపోద్ది. నెక్స్ట్ నేషనల్ క్వాంటమ్ హబ్స్లో ఎస్టాబ్లిషెస్ ఎన్ని హబ్స్ అన్నాడు, హబ్స్లో 4 లెటర్స్, 4 సరిపోయింది. టార్గెట్స్ లీడర్షిప్ ఇన్ క్వాంటమ్ టెక్నాలజీ. నెక్స్ట్ అనుసంధాన్ రీసెర్చ్, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ లాంచెస్ ఈవీ మిషన్ అండ్ ఇంక్లూజివిటీ రీసెర్చ్ గ్రాంట్స్. ఇందాకేం అడిగా, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఇచ్చి కింద ఆప్షన్స్లో ఏమేమి ఇచ్చా, ఈవీ మిషన్ మిగతా అన్ని ఇచ్చా కదా. రీసెర్చ్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఎలిమినేషన్ చేసాం కదా. సో అక్కడ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయ్యి 2ట్లో నారో డౌన్ అయినరు. అప్పుడు మీరు చదివి ఉంటే మీరు రఫ్గా పెట్టేయచ్చు. నెక్స్ట్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్, మీకు చెప్పే కదా 32 పెటాఫ్లాప్స్ అని. ఎన్ని ఎక్స్ట్రా యాడ్ అని 3 + 2 5, లేదా 5 గుర్తుపెట్టుకున్నా స్ప్లిట్ చేసినా మీకు 3 + 2 రావాలి. సో నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్లో కొత్తగా 5 పెటాఫ్లాప్స్ యాడ్ అయిపోయినాయి. టోటల్ కెపాసిటీ వచ్చేసి 32. మీరు 32 గుర్తుపెట్టుకున్నా సరిపోద్ది, లేదా 32ని 2 యాడ్ చేసినా సరిపోద్ది, లేదా 5 గుర్తుపెట్టుకున్నా 5ని స్ప్లిట్ చేసినా మీరు ఆప్షన్లో వెరిఫై చేసుకున్నా సరిపోద్ది. టోటల్ 5 అడిషనల్గా స్ప్లిట్ అయిపోయినాయి. సో కింద ఆప్షన్స్లో వాడేమిస్తారు, 21, 32, 35, 47 అనుకో. మీరు స్ప్లిట్ చేసుకొని గుర్తుపెట్టుకున్న 5ని స్ప్లిట్ చేస్తే 3 కింద 2 అవుతుంది. అలా మీరు అలానే గుర్తుపెట్టుకోవచ్చు లాజిక్ని. ఎప్పటికీ లాజిక్స్ని గుర్తుపెట్టుకోండి, నెంబర్స్ని కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. నెంబర్స్ అనేది చాలా ఉంటాయి. మీరు లాజిక్స్ అనుకో లిమిటెడ్గా ఉంటాయి. ఆ లిమిటెడ్ లాజిక్స్ని మీరు అప్లై చేసుకుంటే మీరు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవచ్చు నెంబర్స్. క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్, మీకు ఇందానే చెప్పాక క్లైమేట్ చేంజ్లో సిఈఈ అంటే మిస్ అయింది ఏంది, డి అంటే ఫోర్త్ ఇక్కడ ఉంది. క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్లో 4th ర్యాంక్ 4 న్యూ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ రిస్క్ మ్యాపింగ్ దేనికి, ఫుడ్ అండ్ డ్రాఫ్ట్కి. తర్వాత అడ్వాన్స్ ఉమెన్ ఇన్ స్పేస్, ఉమెన్లో డబ్ల్యూ అని గుర్తుపెట్టిన, దాన్ని రొటేట్ చేస్తే 3 వస్తుంది, 3 ఉండాలి. నెక్స్ట్ ఉమెన్ తర్వాత మిగతా ఎన్ని ఉన్నాయి, 4 లెటర్స్ ఉన్నాయి. అది అడ్వాన్స్ ఉమెన్ ఇన్ సైన్స్ వచ్చేసి ఓవర్ 340 ఉమెన్ సైంటిస్ట్ సపోర్టెడ్ త్రూ మేజర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్. నెక్స్ట్ చూడండి, టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ డ్రైవ్స్ ఇన్నోవేషన్, మీకు ఏం చెప్పా, టోటల్ 7 అని చెప్పా. ఈ 7ని యాడ్ చేసేటట్టు మిగతా ఆప్షన్స్ రావాలి. 7ని పట్టుకున్నారు, మిగతా అన్ని యాడ్ చేస్తే 7 వచ్చింది. సో ఇప్పుడు ఈ హెడ్లైన్స్ అన్నీ అయిపోయినాయి. ఏంటిది, గ్లోబల్ ఇన్నోవేషన్లో 39th ర్యాంకు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో 6th ర్యాంకు, క్వాంటమ్ మిషన్లో 4 థిమాటిక్ హబ్స్ ఉన్నాయి, నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఈవీ మిషన్
రీసెర్చ్ గ్రాంట్స్, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ 32 పెటాఫ్లాప్స్ ఇప్పుడు టోటల్ కెపాసిటీ, కొత్తగా 5 యాడ్ అయినాయి. క్లైమేట్ చేంజ్ ఇనిషియేటివ్స్లో 4 అయినాయి. సిఈ, మధ్యలో మిస్ అయింది డిఈ, రిస్క్ మ్యాపింగ్, ఫ్లడ్ అండ్ డ్రాఫ్ట్, అడ్వాన్స్ ఉమెన్ ఇన్ స్పేస్, ఉమెన్లో 3 షేప్లో ఉంది కాబట్టి 3తో స్టార్ట్ అవ్వాలి. దాని పక్కన 4 ఉన్నాయి కాబట్టి 4, 340. తర్వాత టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డు 225 ఇప్పుడు ఉంది కదా. ఇప్పుడు ఈ స్కీమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా. ఈ స్కీమ్ని త్రూ పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడంతా డేటా ఉంది, మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ కన్ఫ్యూజన్ అవుతుంది. సో నేను పీపీటీలో ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వస్తాను. ఇది ఇండియాస్ రైజింగ్ ర్యాంకింగ్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది ఒక ఎంసీక్యూ ఉంది. ఈ ఎంసీక్యూని కింద కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత అప్లై చేద్దాం. వన్స్ అప్లై చేద్దాం. కాన్సెప్ట్ ఉంటే ఎట్లా సాల్వ్ చేయాలి ఇదే క్వశ్చన్ని, ఒకవేళ కాన్సెప్ట్ లేకుంటే ఎలిమినేషన్ ద్వారా ఎలా సాల్వ్ చేయాలనేది 2 టెక్నిక్స్ చెప్తాను మీకు. ఇప్పుడు ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండిసెస్ చూద్దాం. మొత్తం 3 ఇండిసెస్ ఇచ్చాడు మనకు పిఐబిలో. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇచ్చాడు, నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ ఇచ్చాడు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫైలింగ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఇండెక్స్ ఏం చేసింది, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ మెజర్స్, ఏం మెజర్ చేస్తుంది, ఇన్నోవేషన్ కెపాసిటీ అండ్ అవుట్పుట్స్ ఆఫ్ ద వరల్డ్ ఎకనామిక్స్. నెక్స్ట్ ఇది నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్, ఇదేం చేసింది, ఇట్ ఏం అసెస్ చేస్తుంది, కంట్రీస్ రెడీనెస్ టు దేనికి, ట్రాన్సిషన్ టు ఏ డిజిటైజ్డ్ ఎకనామీ. నెక్స్ట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫైలింగ్స్, ఇదేం చేసింది అంటే కంట్రీస్ యొక్క ప్రోగ్రెస్ దేంట్లో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చేసింది. సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, నెట్వర్క్ రెడీ ఇండెక్స్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ డెఫినేషన్స్ బ్రీఫ్గా అయ్యా మనకి ఎగ్జామ్లో అడగడు. మెయిన్ వాటి నెంబర్స్, ర్యాంకింగ్స్ ఇక్కడ చూడండి. హైలైట్స్ ఆఫ్ ది దీనికి వచ్చేసి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 39th ర్యాంక్. ఆల్రెడీ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఇప్పటికి 10 సార్లు చెప్పింటాను. జీతో స్టార్ట్, 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3తో స్టార్ట్ కావాలి. ఇది G7, 2 యాడ్ చేస్తే 9 ఉండాలి, లాస్ట్లో 9 ఉండాలి. ఎందుకంటే 39, 49 ఇట్లా చాలా ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజన్ అవుతారు. ఇప్పుడు మీరు ఇక్కడే చూసిందంటే ఇక్కడ 39 ఉంది చూసారా, ఇక్కడ 49 ఉంది, మరి మీరు కన్ఫ్యూజన్ అవ్వచ్చు కదా. సో WPI రిపోర్టులో మీకు ఏమని చెప్పా, ఫైలింగ్స్లో F మాత్రమే గుర్తుపెట్టుకోమన్నా. ఇది 6. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ వచ్చేసి సో గ్లోబల్ ఇన్నోవేషన్లో 39th, విపో రిపోర్ట్లో 6th, F గుర్తుపెట్టుకున్నా. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ వచ్చేసి 2019లో 79 ఉందంట, ఇప్పుడు 2024 వచ్చేసరికి 49. ఈ డేట్స్ ఈ 3 ఇంపార్టెంట్, 39, 6, 49. ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇది WPI రిపోర్ట్, ఇది నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్. ఇప్పుడు చూడు మీకోసం ఇంకా గుర్తుపెట్టుకోవడానికి ఈజీ చేశా. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇది రఫ్ ఐడియా ఉన్నా కానీ 39, WPI రిపోర్టు 6, నెట్వర్క్ రెడీ ఇండెక్స్ 49. ఒకవేళ మీకు ఎగ్జామ్లో గుర్తు లేకపోయినా ఈ వి షేప్ అన్న అట్లీస్ట్ మీకు ఐడియా వచ్చిందనుకో, ఓ వి ఇట్లుంది అంటే ఇది సంథింగ్ దీనికంటే ఇది పెద్దగా ఉండాలి నెట్వర్క్ రెడీ, ఈ గ్రాఫ్ ఐడియా ఉన్నా కానీ మీకు ఎగ్జామ్లో ఓకే ఇది ఎంతో ఉంది, ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ సంథింగ్ 39 ఉంది, ఇది నెట్వర్క్ దీనికంటే పెద్దగా ఉంది 49, మీరు ఆప్షన్ అట్లయినా ఎలిమినేట్ చేసుకోవచ్చు అనమాట. కింద 6 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 39, WPI 6, నెట్వర్క్ రెడీ ఇండెక్స్ వచ్చేసి 49. ఇప్పుడు ఎంసీక్యూలోకి వెళ్దాం. ఇప్పుడు ఎంసీకి వస్తే ఇండియా సెక్యూర్డ్ 39th పొజిషన్ ఇన్ గ్లోబల్ ఇన్నోవ్ ఇండెక్స్ యాజ్ పర్ WPI రిపోర్ట్ 2023. ఇండియా ర్యాంక్స్ 9th ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్. ఇలా 3 స్టేట్మెంట్లు ఉన్నాయి. డైరెక్ట్గా మీరు సపోజ్ మీరు చదవలేదు, ఈ PIB రిపోర్ట్ చదవలేదు, మీకు కనీసం ఒక 1-లైనర్ క్వశ్చన్ అన్న ఎక్కడన్నా చదివినారనుకో, 1-లైనర్ క్వశ్చన్ చదివినా కానీ ఇది అటెంప్ట్ చేయొచ్చు. ఇప్పుడు రెండో స్టేట్మెంట్ చూసుకుంటే ఇక్కడ WPI రిపోర్ట్లో 9th అన్నాడు ర్యాంక్, 9th కాదు. మీకు చెప్పాగా WPI ఫైలింగ్స్లో F గుర్తుపెట్టుకోండి 6 అని. సో డైరెక్ట్గా రెండు ఎలిమినేట్ చేయండి, డైరెక్ట్గా 1-3 ఆన్సర్ వచ్చింది. అంటే 1-3 బై డిఫాల్ట్ కరెక్ట్. మీరు 1-3 గురించి తెలియకపోయినా పర్లేదు, ఈవెన్ 1-లైనర్స్ డేటా ఉన్న దగ్గర కూడా మీరు క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనము కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేద్దాం. ఇప్పుడు గ్లోబల్ ఏం చేశాడు, స్టేట్మెంట్స్ అబౌట్ ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ గ్లోబల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండిసెస్ అడిగాడు కదా. ఇక్కడ గ్లోబల్ ఇన్నోవేషన్ 39th మనం 10 సార్లు చదివాం. WPI రిపోర్ట్లో ఇది 6th, ఇది తప్పు, ఫస్ట్ది కరెక్ట్. తర్వాత ఇండియా ఇంప్రూవ్డ్ 49th పొజిషన్ చెప్పా కదా 2024లో, ఇంతకుముందు ఎంత ఉంది 79th. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఈ డేటా మొత్తంలో 39th గుర్తుపెట్టుకోవాలి, 6th గుర్తుపెట్టుకోవాలి, 49th గుర్తుపెట్టుకోవాలి. 36-9 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్, ఇది WPIకి సంబంధించింది, ఇది నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ సంబంధించింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మిగతా అన్ని ఇప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్కి వెళ్దాం కావాలంటే. ఇప్పుడు మీకు అర్థమైంది ఒరిజినల్ డాక్యుమెంట్ చూడండి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అంతా 39th, తర్వాత WPI రిపోర్ట్ అంతా 6th పొజిషన్, దాని తర్వాత ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ రైట్స్ WPI అయిపోయింది. ఇదేది 6th పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ IP ఫైలింగ్స్, F గుర్తుపెట్టుకున్నా. నెట్వర్క్ రెడీ ఇండెక్స్ వచ్చేసి 2024లో వచ్చేసి 49th ఉంది, 2019లో వచ్చేసి 79, అంటే 79 నుంచి 49 ఇంక్రీజ్ అయిపోయింది నెట్వర్క్ రెడీ ఇండెక్స్. తర్వాత ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఇది వచ్చి 133 ఎకనామిక్స్.
ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. వీడు ఏం చేస్తాడు ఎగ్జామ్లో ఆ దాంట్లో ఉన్న 3 ఇండెక్స్లు తీసుకొచ్చి 3 స్టేట్మెంట్లు పెట్టేసి ఆ 3 స్టేట్మెంట్లు ఉన్న ర్యాంకుల్ని మిస్ప్లేస్ చేస్తాడు. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఉంది 39 ఉంది, 39 ప్లస్లో 49 పెట్టొచ్చు. 49 ఉంది నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 49 ప్లస్లో 39 పెట్టొచ్చు. మిమ్మల్ని అట్లా కన్ఫ్యూజ్ చేస్తాడు. అప్పుడు 2 స్టేట్మెంట్లు తప్పు అవుతాయి. అలా వాడు పెట్టవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మిగతాది నెక్స్ట్ రికార్డింగ్లో నెక్స్ట్ వచ్చేసి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషను. దాని తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కటి ఇంతకుముందు ఎన్వైర్న్మెంట్లో ఉన్నాయి కదా ప్రోగ్రామ్స్, ఆ ప్రోగ్రామ్స్ ఈ ఎస్ఎన్టీ డాక్యుమెంట్లో ఈ ఇయర్ ఎండ్ రివ్యూలో ఉన్న డాక్యుమెంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఒక్కొక్కటి సాల్వ్ ఒక్కొక్కటి నేను ఇలాగే పీపీటీ లెక్కనే చేస్తాను. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు తెలుస్తుంది. అంటే ఈ పీపీటీ ప్రొసీజర్ ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంసీక్యూస్ ద్వారా ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు డేటా ఫీడ్ అవుతుందా నేను చెప్పే ఈ క్లాస్ వల్ల అని నాకు ఒక ఫీడ్బ్యాక్ మీ దగ్గర నుంచి వచ్చిందనుకో, ఐ విల్ కంటిన్యూ డూయింగ్ రిమైనింగ్ ఆల్ ద ప్రోగ్రామ్స్. ఓకే, మీకు నచ్చుంటే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా అన్నీ కూడా మనం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ బిఫోర్ దట్ నెక్స్ట్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.